ఇప్పుడు మీరు లెక్క పెడుతున్నారు కదా, వాళ్ళు లెక్క పెట్టేటప్పుడు వాళ్ళకి చేతులకి గ్లౌజెస్, ముక్కుకి ఇవన్నీ పెట్టుకోపోతే దాంట్లో కొంతమందికి అస్వస్థత ఏర్పడి ఆ మరణం సంభవించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఆ నవపాషాణ లేపనమైనటువంటి అవి కేవలం బంగారు వస్తువుల్లా కనపడతాయి. బంగారం కాదు దాంట్లో విలువైనది. దాంట్లో ఉన్నది మంత్రశక్తి, యంత్రశక్తి, తంత్రశక్తి చాలా ప్రమాదకరమైనది. ఎదురుగా ఉన్నటువంటి వస్తువు కనపడుతుంది కానీ ఆ కనపడేటువంటి వస్తువుకి లేపనం ఉంటుంది, దాని వెనక మంత్రం ఉంటుంది, దాని వెనక యంత్రశక్తి ఉంటుంది. ఈ శక్తులని సరిగా అవగాహన చేసుకునేటువంటి హిమాలయ యోగులు మాత్రమే దాన్ని మనకి బయటికి తీసి ప్రజలకి ఉపయోగపడేటటువంటి విధంగా చేయగలుగుతారు. ఇప్పుడు నాగబంధం అంటే ఏమిటంటే మనకి ఈ కనపడేటువంటి పాము కాదండి, అక్కడ పాములు ఉండవు. అక్కడ ఈ స్నేక్ క్యాచర్స్ని తీసుకెళ్లారు, పాములు ఉండవు. పాము అంటే ఏంటంటే వెన్నుబాము. ఈ వెన్నుబాములో నిక్షిప్తమైనటువంటి శక్తి నాగశక్తి. ఆ శక్తి వల్లనే ఈ ప్రపంచం అంతా కూడా పుట్టడము అనేటటువంటి జరుగుతుంది. మనలో కూడా ఉండేటువంటి మనం పూర్వరూపం, మన తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు కూడా నాగరూపంలోనే ఉంటాం మనం. అలాగే ప్రతి జీవి కూడా పుట్టుక ప్రారంభమే నాగస్వరూపం. అదంటే నాగస్వరూపంలోకి ఫిజికల్ ఫామ్లోకి వచ్చేటప్పటికి ఈ ఆధ్యాత్మిక శక్తి నాగస్వరూపం దాడుస్తుంది. అలాగే నిక్షిప్తమైనటువంటి శక్తిని అక్కడ బంధం చేస్తారు. బంధం చేసినప్పుడు అది విషవాయువులు, నవపాషాణముల ద్వారా విషవాయువులు వస్తాయి కాబట్టి సాంకేతికంగా నాగబంధము అన్నారు. అలాగే నాగబంధం మంత్రబద్ధం చేస్తారు. మంత్రంతో నాగును ఆవాహన చేస్తారు. నాగు అనేటువంటిది ఫిజికల్ ఫామ్ కాదు, ఇది మంత్రంతో కూడినటువంటి మంత్రం. చూడండి, ఇప్పుడు మాట్లాడుతున్నాం, కనపడుతుందా మనకి? కనపట్ల, కానీ ఇంకో ఫామ్లో వినపడుతుంది. అలాగే నాగబంధం కూడా కనపడేది కాదు, అక్కడ నాగపాము ఉంటుందని ఇదంతా కూడా మామూలు వ్యక్తులు చర్చించుకునేటువంటి విషయం. అయితే యోగులు నాగబంధం అంటే తనలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి శక్తిని ఒక ఫామ్లో అక్కడ పెడతారు. అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి చూడండి షాక్ కొట్టింది అంటారు కదా, ఏదో స్పర్శ, అలాగే వారికి ఆ శక్తి లోపల ప్రవేశించి వాళ్ళకి అవరోధం కలిగిస్తుంది. ఈ యొక్క నిధిని రక్షించడానికి ఏర్పాటు చేసినట్టు ఒక వ్యవస్థ. ఇంకొన్ని వ్యవస్థల్లో పంచభూతాలకు సంబంధించినటువంటి దాంట్లో నిక్షిప్తం చేస్తారు. ఒక సముద్రం ఉందనుకోండి, ఆ జలనిధికి కనెక్ట్ చేస్తారు భౌతికంగా. ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆ సముద్రం అండర్ కరెంట్ అంటే పైన ఉండేటటువంటి నీళ్లు కాదు, ఎక్కడో లోతైనటువంటి ప్రదేశం నుంచి ఈ నీరన్నీ కూడా లోపలికి వచ్చేసి అదంతా కూడా రక్షించేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. భౌతికంగా చూసినట్టయితే మనకి దాన్ని పూరి, ప్రత్యేకంగా పూరిలో తీసుకుంటే ఇంద్రజుమ్నుడు అనేటటువంటి వాడు 12వ శతాబ్దంలో ఈ నిధిని నిక్షేప్తం చేశారు అని ఒక పౌరాణిక గాథ ఉంది. ఆ పౌరాణిక గాథ వెనకాల మనకి ఈ ఈ ఈ మొఘళ్ళు వీళ్ళందరూ కూడా దండయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరూ వారి సంపదలన్నింటినీ కూడా గుడిలో నేల మాళిగలలో దాచేవారు. ఎందుకంటే దేశ సంపద ఇతర దేశాల వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోకుండా ఉండడానికి. ఇది భౌతికమైనటువంటి చరిత్ర. ఈ విధంగా దానికి నాగబంధం చేశారనేటువంటి ఒక నాగులు పాములు ఉంటాయి అని ప్రజల్లో ఎక్కువగా ప్రచారం చేస్తే అది ప్రచారమై ఆ ప్రజలు ఆ నిధి కోసం ప్రయత్నం చేయరని మామూలు సర్పంగా చూపించడం జరిగింది. కానీ యోగ మార్గంలో సర్పం అంటే అది కాదు, అది మంత్రతంత్ర యంత్రశక్తులతో ఏర్పాటు చేసినటువంటి కంటికి కనపడినటువంటి ఒక శక్తిని అక్కడ ఆవాహన చేస్తారు. అయితే మీరు ఇప్పుడు వీళ్ళు తెరిచేయగలిగారు కదా అని కొందరు హేతువాదులు వాదించవచ్చు కాక, మీరు చెప్పింది బోటకం, మీరు చెప్పింది నాటకం అని. కానీ ఏ సమయానికి నిర్దేశించబడినటువంటి సమయంలో ఆ నిధి రాబడుతుందో అందుకు రాబడిందే కానీ మరి ఇన్నాళ్ళు వీళ్ళందరూ ఏం చేయగలిగారు? ఏం చేయలేదు అంటే వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, మిలిటరీ వాళ్ళ చేతిలో ఉంది, కానీ వాళ్ళు ఏమీ బయటికి తీయలేపారు. మరి ఇప్పుడు ఎందుకు తీశారు అంటే ఇప్పుడు తీయడానికి సమయం ఆసన్నమైంది, ఆ సమయంలో మాత్రమే తీయబడుతుంది కాబట్టి తీయడానికి అవకాశం కలిగింది. తీసినప్పటికీ ఇది లౌకికంగా కాదు, ఈ సంపదని భగవంతుడికి కైంకర్యం చేయాల్సిందే కానీ దాన్ని అన్యథా ఉపయోగించినట్లయితే ఇప్పుడు తత్కాలమైనటువంటి ఫలితం కలగకపోవచ్చు, ఎలాంటి విపత్తులు జరగకపోవచ్చు.
కానీ రాబోయే రోజుల్లో దాని దుర్వినియోగం జరిగితే మాత్రం తప్పకుండా విపత్తుల్ని ప్రజలు యోగి చవిచూడాల్సి వస్తుంది. ప్రభాకర్జీ చివరిగా చెప్పండి, అంటే ఈ హిమాలయ యోగిగా మీరు స్వానుభవంలోకి వెళ్ళారు ఎప్పుడైనా? పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఆ సంపదని చూసే అవకాశం మీకు దక్కిందా? సంపదలను చూడడం ఆ భగవంతుడే మాకు అన్నిటికంటే సంపద, మిగతాదంతా మట్టితో సమానం. కాబట్టి మాకు కాంచనము, దాని అమ్మ, దాన్ని పుట్టించినటువంటి తల్లి ఎవరంటే భూమాత, అంటే మట్టి. కాబట్టి మీరు ఇప్పుడు ఈ సంపద అంతా కూడా బాహ్యంగా చూసినట్టయితే బంగారం సంపద కాదు ఇక్కడ. బంగారం కంటే విలువైనది వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు అనేటటువంటి వాటిలో ఉన్నాయి. వాటికి వెలకట్టలేనివి. ఇవన్నీ కూడా వెలకట్టినట్టయితే అమెరికా యొక్క డాలరు మన రూపాయి, ₹1కి $100 వస్తాయి. రైట్, గుర్తుంచుకోండి. రైట్. ఈ సంపదనంతా కూడా లెక్కేసి మనకి ఒకసారి కనుక నిధిగా ప్రభుత్వానికి లెక్కల్లో ట్రెజరీలోకి తీసుకుని వెళితే తప్పకుండా అమెరికా డాలరు మన రూపాయి $100 వస్తాయి. అంత సంపద మనకుంది. మనకి ధన్యవాదాలు. 5 లక్షల ఆలయాలు ఉన్నాయి. మీరు ఏ ఆలయాన్ని చూసినా దాని కింద నేలమాళిగల్లో అనంతమైనటువంటి సంపదలు ఉన్నాయి. మన వాళ్ళు నిక్షిప్తం చేశారు. అందుకే ఇది రత్నగర్భ అన్నారు. కాబట్టి భారతమాత ముద్దు బిడ్డలమైన మనం అందరం కూడా వాటిని నిధులు నిక్షేపాలుగా సంరక్షించుకుంటే మనం ధన్యులం. ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు యోగి ప్రభాకర్జీ. పూరి జగన్నాథ స్వామి రత్న భాండాగారం గురించి సమగ్ర